తెలంగాణ సమాజం ముందు నేను కొన్ని వివరాలు ఉంచదలుచుకున్నాను. 400 ఎకరాల కోసం మేమందరం ఇంత గొంతుచించుకొని అరుస్తా ఉన్నాం. మేము దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా గట్టిగానే మాట్లాడినాం. ఏ రోజు కూడా ప్రభుత్వం చేసేటువంటి తప్పులకి మేము జంకలేదు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, అన్న ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇలా కేటీఆర్ నొక్కుతున్న సన్నాయి నొక్కులేంది, గాలి నీరు వాతావరణం రక్షించబడాలి, పర్యావరణం రక్షించబడాలి. 400 ఎకరాల కోసం మాట్లాడుతున్నాం, మీకంటే మేము గట్టిగా మాట్లాడుతున్నాం. కానీ నాదొక ప్రశ్న కేటీఆర్ గారికి, 400 ఎకరాల గురించి ఇంత జ్ఞానోదయం అయింది కదా నీకు, బోధి వృక్షం కింద కూర్చుంటే కేటీఆర్ గారు, మరి జీవో త్రిబుల్ వన్ ఎత్తేసి లక్షలాది ఎకరాల భూముల్ని కాంక్రీట్ జంగల్గా మార్చినందుకు మీరు మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రయత్నం చేసి ఈడ పడితే ఆడ ఎట్లా పడితే అట్లా ఫామ్ హౌజులు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి ప్రకృతి విధ్వంసం జరిగిన మీ 10 సంవత్సరాల పాలనలో ఎందుకు గుర్తుకు రాలేదు మీకు? జీవో త్రిబుల్ వన్ ఎత్తేయడం వెనకాల హైదరాబాద్కి లంగ్ స్పేస్ అని చెప్పుకునేటువంటి ప్రాంతం అది. లక్షల ఎకరాల భూములు, నీళ్లు, గాలి, ఆ గాలి ద్వారా మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్, ఇట్లాంటివన్నీ మీరు 400 ఎకరాలే పెద్ద లంగ్ స్పేస్ హైదరాబాద్ కష్టమవుతుంది అన్నప్పుడు, మరి లక్షల ఎకరాల్లో విస్తరించబడినటువంటి ఫారెస్ట్ ఏరియాలలో లేదా గ్రామీణ వాతావరణాన్ని కలిగినటువంటి జీవో త్రిబుల్ వన్ ఏరియాలో చెట్లను కొట్టేసి కాంక్రీట్ జంగల్గా మార్చి ఫామ్ హౌజులు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు కదా మీరు 10 ఏళ్లలో. దాన్ని ఏమనాలి కేటీఆర్ గారు? అప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదా? ఇది అడిగితే రఘునందన్ రావు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అన్నాడు. ఎందుకు ప్రశ్నించకూడదు? గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న పనిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూముల గురించి మేమే 100% కొట్లాడినాం, మేమే ఆపినాం. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. దాని గురించి మేము రోజు మాట్లాడాల్సిన అవసరం కానీ చర్చించాల్సిన అవసరం కానీ లేదు. 400 ఎకరాల భూముల గురించి ఇంత గట్టిగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. మేము దాన్ని స్వాగతిస్తూనే త్రిబుల్ వన్ జీవో ఎత్తేసి లక్షల ఎకరాల భూముల్ని కాంక్రీట్ జంగల్గా మార్చి భాగ్యనగరానికి ఉన్నటువంటి లంగ్ స్పేస్ అయినటువంటి ప్రాంతాన్ని మీరు కాంక్రీట్ జంగల్గా మార్చాలనుకోలేదా? మీ హయాంలో అటగోలి ఫామ్ హౌజులు మీ కుటుంబ సభ్యులందరూ నిర్మించుకోలేదా? జీవో త్రిబుల్ వన్ పరిధిలో కేటీఆర్ గారు మీకు ఫామ్ హౌస్ లేదా? గౌరవనీయులు సిద్దిపేట ఎమ్మెల్యే గారికి ఫామ్ హౌస్ లేదా? మీ శాసన మండలి సభ్యురాలు గారికి ఫామ్ హౌస్ లేదా? మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకి ఫామ్ హౌస్ లేవా టీఆర్ఎస్ వాళ్ళకి? మరి జీవో త్రిబుల్ వన్ని విధ్వంసం చేసి మొత్తం భాగ్యనగరానికే లంగ్ స్పేస్గా ఉన్నటువంటి జీవో త్రిబుల్ వన్ని రద్దు చేసి దాన్ని మొత్తం కాంక్రీట్ జంగల్గా మార్చిన రోజు మాత్రం ప్రకృతి డిస్టర్బ్ కాలేదు. కేవలం 400 ఎకరాలని డిస్టర్బ్ చేసిన రోజు మాత్రమే ప్రకృతి డిస్టర్బ్ అవుతుందా కేటీఆర్ గారు?